హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాట్. బిగ్ బాస్ సీజన్ 9 అయితే మొత్తానికి మొదటి వారం కంప్లీట్ అయిపోయింది. ఇక 8 సీజన్స్ పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 9లో కూడా అడుగుపెట్టింది. 6 సామాన్యులు, 9 మంది సెలబ్రిటీలతో అయితే మంచిగానే సాగిపోతుంది. కాగా ఇప్పటికే మొదటి వారం ఎలిమినేషన్స్ అనేవి పూర్తయిపోయాయి. అండ్ హౌస్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం అయితే సాగిపోతూనే ఉంది. రోజుకి ఏదో ఒక టాపిక్ హల్చల్ చేస్తూనే ఉంది. మొదటి వారం నామినేషన్లో సృష్టి వర్మ, ఫ్లోరా షైని, రీతు చౌదరి, సంజన గల్రాని అండ్ తనూజ గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డిమాన్ పవన్, ఇమాన్యుయల్ ఇలా వీళ్ళందరూ ఉన్నారు నామినేషన్స్లో. ఇక ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ కింగ్ నాగార్జున చివరిగా ఒకరినైతే ఎలిమినేట్ చేయాలి. అండ్ ఆ ఎలిమినేట్ అయిన పర్సన్ కూడా మనకు తెలుసు కదా. అయితే బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి వారం ఎలిమినేషన్ జరిగిపోయింది కాబట్టి అందరూ అనుకున్నట్టుగానే సృష్టి వర్మ హౌస్ నుంచి అయితే బయటకు వచ్చేసింది. ఇక ఓటింగ్ మూలంగా ఇక కొరియోగ్రాఫర్గా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన సృష్టి వర్మ ఆట అనేది పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కంటెంట్ అనేది ఇవ్వలేకపోయింది. అలాగే ఓటింగ్లోనూ ఈ చిన్నదానికి అంత ఆదరణ దక్కలేదు. దాంతో మొదటి వారమే సృష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కాగా సృష్టి వర్మ రెమ్యునరేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అని. అయితే కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఇంత తొందరగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తుందని ప్రేక్షకులు అయితే అస్సలు అనుకోలేదు. ఎందుకంటే కాస్త ఫేమ్ ఉంది కాబట్టి. ఇక హౌస్లో ఈ అమ్ముడు తన ఎనర్జీతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ హౌస్లో ఆమె పెద్దగా ఆడిందేమీ లేదు, ఎక్కువగా కనిపించింది కూడా లేదు, పెద్దగా యాక్టివ్గా కూడా లేదు. అయితే నామినేషన్లో ఉన్న తర్వాత కూడా ఈమెకి ఓటింగ్ అనేది బయట ఎక్కువగా పడలేదు. దాంతో ఆమె మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వారం రోజులు హౌస్లో ఉన్నందుకు ఈ అమ్మడికి భారీగానే రెమ్యునరేషన్ అందిందని తెలుస్తుంది. ఇక ఈ వారం రోజులకు గాను సృష్టికి 2 లక్షల రూపాయలు అనేవి ఇచ్చారట బిగ్ బాస్ టీమ్. ఇక బయటికి వస్తూ సృష్టి వర్మ లోపల ఉన్న వాళ్ళ మీద బిగ్ బాంబే వేసింది. హౌస్లో నిజాయితీగా ఉండేది ఎవరు అని అడిగితే మనీష్, హరీష్, రాము రాథోడ్, ఆశా షైని అని సృష్టి అయితే చెప్పుకొచ్చింది. అలాగే కెమెరా ముందు యాక్టింగ్ చేస్తుంది ఎవరు అని అడిగితే భరణి, రీతు చౌదరి, తనూజ అని చెప్పింది సృష్టి. మరి మీరెవరని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.